గర్వంగా చెప్పుకుంటాను సోలంకి కోదండ కొడుకుని, ప్రమిళమ్మ కొడుకుని. ఎందుకంటే ఉదయాన్నే నేను నిద్రలేసి దేవుడి కాడికి పోలేదు. నేను ఫస్ట్ మా అమ్మ నాన్న కాడ దండం పెట్టుకొని, కాళ్ళకి దండం పెట్టుకొని, ఆ తర్వాత అక్షంతలు లేపించుకొని దేవుడి కాడికి పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం పూజించినంత కాలం తప్పకుండా అల్లా అయినా జీసస్ అయినా రామ అయినా మనల్ని ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ. అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జన్మదినం చేసుకుంటున్నాం డైరెక్టర్ మిత్రులు శివరాంకి జనార్దన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా జనార్దన్ గారికి సహకరించడానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే మీ యొక్క టైంని, మీ యొక్క నాలెడ్జ్ని, ఎందుకంటే ఏది కూడా ఒక వల్ల కాదు, సమిష్టిగా అంటేనే సాధ్యపడదు. సో కాబట్టి మీ అందరూ కూడా నిజంగా అందరం కూడా రుణపడి ఉంటాం. మా టీం అంతా కూడా, అంటే ఫస్ట్ నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మా ప్రయాణం సినిమాతోనే కాదు, దాని ముందు కొన్ని సీరియల్స్ చేసాం. గోడ కింద కూర్చొని రాసుకొని, చెట్టు కింద కూర్చొని రాసుకొని చాలా కష్టపడ్డాను. కష్టపడి ఒక కోరికతో ఎవరేమన్నా పట్టించుకోకుండా నేను ఎంతైనా కూడా సాధించాలని చెప్పి పట్టుదల కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన స్థాయికి వచ్చాడు. మేము కూడా చాలాసార్లు తీసుకొని ఉంటాం, మేము కూడా ఆడుతుంటాము, అలా దగ్గర తీసుకుంటాం. అయినా కూడా ఏం పట్టించుకోండి, అతని గోల్ అతను రీచ్ కావాలి. ఎవరైనా మనం కూడా అలాగే గోల్ పెట్టుకొని పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మనం కూడా టీచర్లుగా పిల్లలకి చెప్పేవాళ్ళు, పిల్లలకి పాత రోజులంటే కొట్టి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కొట్టి చెప్పడం లేదు, అందరూ ప్రేమతోనే చెప్తున్నాం. అందరం కూడా అలా చెప్పడమే రైట్. మామూలుగా అయితే ప్రేమతోనే ఎక్కడ తప్పు జరుగుతుందో సరి చేసుకుంటూ పోతే గొప్పవాళ్ళు అవుతారు. మామూలు తెలుసు కదా, అందరూ చాలా మంది సగం మంది టీచర్లు ఉంటారు. పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు? ఫస్ట్ ఇంట్లో నేర్చుకుంటారు. నేర్చుకోవడం మొదలు పెట్టడం ఇంట్లో, తర్వాత స్కూల్, తర్వాత సమాజం. ఈ 3 ప్లేస్లే పిల్లలు వాడు గొప్పోడ అయినా గొప్పోడు కాకపోయినా డిసైడింగ్ ఫ్యాక్టర్ 3. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి చదువును బేస్ చేసుకొని నేను ఒక మంచి సినిమా తీస్తానని చెప్పినప్పుడు దానికి టీచర్లు, తర్వాత నేను, ఇంకా అందరూ ఆయన ఐడియాస్, అంటే ఇది మనకి ఆర్థికంగా బాగా వస్తుందా లేదా నాకైతే తెలియదు, కానీ ఒక తృప్తి ఉంటుంది. నేను ఒక మంచి సినిమా తీశాను, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా తీశాను అనే తృప్తి ఆయనకి, మాకు, మీకు అందరికీ కూడా ఉంటుంది. మంచి సినిమా ఎక్కడ కూడా మొదటి నుంచి చాలా మంది నాకు డైరెక్టర్స్ పరిచయం అందరితో ప్రయాణం చేయను. ఓన్లీ జాతం ఎందుకంటే క్యారెక్టర్ చాలా మంచిది. ఎక్కడ కూడా ఎవరితో డిస్బిహేవ్ చేయదు, చేసిన ఒప్పుకోడు. మెయిన్ అదే సినీ ఫీల్డ్లో ఎక్కువ ఇబ్బంది పెట్టే మనుషులు ఉంటారు. అలాంటి మనిషి కాదు జనార్దన్. అందువల్ల కొంచెం అటు ఇటు అయినా పని అయితే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన అనుకున్నది చేయాలనుకున్నది. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం ఎంతకాలం ప్రయాణం చేసినా మనకి ప్రమాదం ఉండదు, సమాజానికి ప్రమాదం ఉండదు. ప్రమాదం లేని వ్యక్తితో ఎంతకాలమైన ప్రయాణం చేయొచ్చు. కాబట్టి ఆయన ఎన్ని రోజులు సినిమా చేస్తాడు, అన్ని రోజులు అది ఏదో ఒక విధంగా నాకు చేతనైన సహాయం నేను చేస్తూ ముందుకు ప్రయాణం చేస్తానని చెప్పి ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా, ఒక మంచి సినిమాగా, అందరూ చెప్పుకునే సినిమాగా తయారు కావాలని ఆయన బర్త్డే సందర్భంగా ఆయన దేవుడిని ఆశీర్వదించిన కోరుతూ మీ అందరి యొక్క అభిమానం, ఆశీస్సులు అన్ని. నమస్కారం. చెప్తూ ఉంటారు, దాని ముందు పొగడం వేరు, మామూలు చెప్పడం వేరు. జనార్దన్ సోలంకి గారు క్యారెక్టర్ చాలా మంచిది. నేను అన్ని విధాలుగా ఎప్పుడైనా నా వంతు సహాయం నేను చేస్తుంటాను. హ్యూమన్ బీయింగ్ అని మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, అందుకని తన తోడుగా ఉంటాను. ఈరోజు మన శివలంకి జనార్దన్ సార్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇలాంటి సమావేశాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆయనకు బర్త్డే విషెస్ తెలియపరుస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 4వ సినిమా చేస్తా కూడా ఇంకా తప్పుతాడు అంటున్నాడు. అర్థం కావాలా. తర్వాత నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. ఇల్లు కట్టడానికి సిమెంట్ ఎంత ముఖ్యమో, రాయి ఎంత ముఖ్యమో, చీల కూడా అంతే ముఖ్యం.
కాబట్టి మనం అందరం సమానం, ఒక కుటుంబ సభ్యులుగా మెలగదాం. కుటుంబం నుంచి విడిపోయేటప్పుడు సినిమా అయిపోయిందని సంతోషం కంటే కుటుంబంలో నుంచి మనం బయటపోతున్నాం అని బాధ ఎక్కువ ఉంటుంది నాకు. కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తయిపోయింది. సెకండ్ షెడ్యూల్ రేపు పండుగలు పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దీన్ని ఎడిటింగ్ కట్ కోసం మనం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చోవడం జరిగింది. రాజేష్ గారు కూడా సినిమా చాలా చక్కగా వచ్చింది, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఓల్డ్ వర్షన్ అయినప్పటికీ కూడా దీంట్లో కొంత న్యూ వర్షన్ గా తీశారు. దీన్ని బాగుంది, మంచి సక్సెస్ ని సాధిస్తుందని చెప్పాడు ఆయన. ఆ మాటతోటే మాకు ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మొదట ఈ సినిమా హిట్ కావాలని చెప్పేసి, ఖచ్చితంగా హిట్ అవుతుందని, నెల్లూరు సినిమా చరిత్రలో మన జనార్దన్ సార్ పేరు మారు మోగుతుందని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని వేడుకుంటూ, మా ఊరి సీతయ్య సినిమాతో అతని యొక్క సెకండ్ ఇన్నింగ్స్ సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. గతంలో నా గురించి మాట్లాడుకున్నారు, మద్రాసు బస్ స్టాండ్కి ముందు, మద్రాసు బస్ స్టాండ్ తర్వాత. కానీ ఈ సినిమా తర్వాత మా ఊరి సీతయ్యకి ముందు, మా ఊరి సీతయ్యకి తర్వాత అని మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉంటే నేనేదో అనుకున్నాను. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ పక్కన వాళ్ళు చెప్పినప్పుడు మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఆల్తూరు రాజేష్ గారు ఎడిటింగ్ కట్లో చెప్పినటువంటి మాట అది. నేను చాలా సినిమాలు ఎడిటింగ్ చేశాను, బాగానే ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ దీంట్లో కెమెరా వర్క్ కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. రఘు గారికి, షంసుద్దీన్ గారికి, మన డైరెక్టర్ గారికి, అందులో సుధాకర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నేను పెన్నా రచయితల్లోంచి పుట్టిన ఒక చిన్న రచయితను బడిలో పాఠాలు చెప్పుకుంటుంటే సారు సినిమా బడిని నాకు పరిచయం చేశాడు. నాతో పాటు మా మిత్రుడు పాటల రచయిత అండ్ కథా రచయితగా ట్రావెల్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో పాత్రలు పుట్టాయి. మీరాబాయి అన్నట్టు చించేసాము, పోగులు పెట్టాము, టన్నులు కొద్దాయి. ఆ క్యారెక్టర్ దెయ్యాల మా చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఆశ్చర్యంగా ఉంది. ధర్మారెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. మన సూర్య టీవీ ఛానల్, తర్వాత కామెడీ, ఇది ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి. ప్రతి దానికి, ప్రతి ఒక్కరికి నెల్లూరులో పెన్నా అంటే పజిల్ విజిల్ లారీ డ్రైవర్ కాదు ఆయన, సినిమా డ్రైవర్. పెన్నాకి మన పెన్నా నీళ్లు తాగిన మొదటి డైరెక్టర్ ఎన్సీఎం కానీ జనార్దన్ కాదు, ధనార్దన్ డైరెక్టర్ గా నేను కోరుకుంటూ, ఈ సభాముఖంగా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జన్మదిన కారణంగా నేను శుభాకాంక్షలు మేము చూసేసాం, పుట్టించాం. ఎన్నో ఎడిటింగ్ చేశాడు కోటగిరి వెంకటేశ్వరరావు లాగా. మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. లాస్ట్ లో చివరి మాట ఏంటంటే, ఈ రవికుమారు, మునీంద్ర, జనార్దన్ నెల్లూరులోని ప్రతి సినిమాకి ఇటుకురాయిలాగా నిలబడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరాబాయి తరఫున, వంశీ తరఫున, అందరి తరఫున, నెల్లూరు తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఇదే జనార్దన్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. అండ్ పెద్దలందరికీ నమస్కారాలు. ముందు నేను రవికుమార్ గారికి రుణపడి ఉంటాను ఎప్పటికీ. ఎందుకంటే మొట్టమొదటి నన్ను పరిచయం చేసిన సార్కి ఆయనను తెనాలి సంఘంలో మామూలుగా ట్రావెల్ అవుతుంటాం, అప్పుడప్పుడు మీటింగ్లో కలుస్తుంటాము. ఒక లవ్ సీను అవన్నీ రాయాలి, ఒక సినిమాకి రావాలని పిలిచారు. అప్పుడు నేను రావడం జరిగింది. సార్కి కొన్ని సీన్లు రాసుకొని వచ్చి చూపించాను. జనార్దన్ సార్ బాగానే ఉన్నాయి, మీరు రాస్తున్నారు బాగానే, మాతో పాటు ట్రావెల్ చేయండి స్టోరీతో పాటు అన్నారు. నేను అలాగే అని చెప్పి స్టోరీ రాయడానికి ముగ్గురం పూనుకొని మామూలుగా చేస్తూ వచ్చాము, జర్నీ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత స్టోరీ అంతా రెడీ అయింది. ఒక దగ్గర కాదు, బొలగమూడి అన్ని దగ్గరలు తిరిగాము, నగరవనం అవన్నీ తిరిగాము. మమ్మల్ని సార్ని మేము భరించిన దానికంటే మమ్మల్ని ఆయన భరించడం చాలా కష్టం. చాలా చాలా భరించాడు సార్ మమ్మల్ని. మేము కొంచెమే భరించాం ఆయన్ని, ఎందుకంటే మాకు టైం ఉండదు రాయడానికి. మేము రావాలి, ఆయనకి రావాలి మేము, కానీ మేము రాలేము. స్కూల్లో డ్యూటీస్, ఈవినింగ్ రావాలి. మా కోసం ఆయన టైంని వేస్ట్ చేసుకొని ఈవినింగ్ మా కోసం వెయిట్ చేసేవాడు. అది సార్కి ఉండే ఓపిక ఎవరికి ఉండదు. ఒక డైరెక్టర్కి అంత ఓపిక ఉందంటే మేమైతే ఆశ్చర్యపోయాము.
మా కోసం సాయంత్రం 6 గంటలకి మేము వస్తామంటే మాకంటే 10 నిమిషాల ముందు ఉండేవాడు పార్కులో. ఆయన కోసం మేము ఉండాల్సింది, ఆయన మా కోసం వెయిట్ చేసేవాడు. అది మాకు చాలా బాధ వేసేది వెళ్ళేదానికి కూడా, ఎందుకంటే 5:30 అయిపోయేది మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి. నేను సార్ వచ్చేదానికి మా కోసం చాలా వెయిట్ చేసేవారు. ఈ విధంగా మేము ఈ జర్నీ చేయడం మాకు ఒక కొత్త అనుభూతి, ఇప్పుడు దాకా మాకు లేదు కాబట్టి. సారు 4వ సినిమా ఇది, సార్కి కొత్త కాదు కానీ మాకైతే చాలా కొత్తగా. ఇప్పుడే నాకైతే ఈ పాట రాసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది, అది చెప్పలేకపోయాను. కానీ చదువు గురించి పాట రాయమంటే అసలు పాట ఏం రాయాలనుకున్నాను ఫస్ట్, ఒక ఏబిసిడి లేదా ఈతో స్టార్ట్ చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశాను. చదువు అంటే ఏంది, చదువు వల్ల ఏం కావాలి, అక్కడ మన కథలో ఉండే సిచ్యువేషన్ ప్రకారం ఆలోచించి లాస్ట్కి ఒక మంచి లైన్తో సార్ని కలిసి మాట్లాడి మంచి పాట వచ్చేలా చేశాడు. సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుకుమార్ సారు డైలాగ్స్ రాసేదానికి మేము డైలాగ్స్ రాసేటప్పుడు సుకుమార్ సార్ గారు ముందు డైలాగులు ఒక 5 days అన్నాడు సారు. 5 days 1 week ఒక 10 డైలాగులు అవుతాయి, లేదా ఒక 30-20 డైలాగులు అవుతాయి, అలా చెప్పేవారు సారు. ఫటాఫట్ ఒక 2 days 3 days మాకు డైలాగులు ఇచ్చేసేవారు. మేము ముగ్గురు మళ్ళీ వాటిని అన్ని చూసుకొని అందరం మీరాబాయి మేము అందరం కూర్చొని అందరం డిస్కస్ చేసి ఆ డైలాగ్స్ అన్ని కూడా మేమందరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని మేము ప్రయత్నం చేశాము. అందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తారని, మంచి సక్సెస్ ని అందుకోవాలని ఈ సినిమా నేను కోరుకుంటున్నాను. మీరాబాయికి, వంశీ గారికి, తర్వాత వచ్చి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.